హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన ద ఎంప్టీ చైర్ ఫైనల్ ఎగ్జామ్ అనే థాయిలాండ్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. ఓపెన్ చేస్తే థాయిలాండ్ లో ఉన్న బింటాంగ్ బాంగ్ అనే ఒక ఫేమస్ హై స్కూల్ ని చూపిస్తారు. ఈ స్కూల్ కి ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఎక్సలెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకుంటున్నట్టు. ప్రస్తుతం ఈ స్కూల్లో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఫైనల్ మెయిన్ బోర్డ్ ఎగ్జామ్స్ ని రాస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సీసీటీవీ కెమెరా నుంచి మాత్రం ప్రిన్సిపల్, ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ స్టూడెంట్స్ అందరి పైన ఒక కన్నేసి ఉంచుతుంది. ఏరియల్ ఇంకా పాషా అనే ఇద్దరు అబ్బాయిలు మాత్రం చీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది నోటీస్ చేసిన ప్రిన్సిపల్ వెంటనే టీచర్స్ కి ఈ విషయాన్ని చెప్తుంది. మరో క్షణమే వాళ్ళిద్దరి పేపర్స్ ని లాగేసుకుంటారు. ఇంకా అనే ఒక అమ్మాయి కూడా నాలని కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తూ ఆన్సర్స్ చూపించమని ఇసికించేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి కూడా ఇంకా వేరే ఆప్షన్ లేక అడిగింది కాబట్టి తన ఆన్సర్స్ ని చూపిస్తుంది. ప్రిన్సిపల్ మళ్ళీ వీళ్ళిద్దరు కూడా చీట్ చేస్తున్నారని తెలుసుకొని టీచర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. వీళ్ళిద్దరి పేపర్స్ కూడా లాగేసుకుంటారు. అమ్మాయిలిద్దరిని కూడా ఇందాక వెళ్ళిన అబ్బాయిలు వెనకాలే జాయిన్ అవ్వమంటారు. ఇప్పుడు ఈ నలుగురు స్టూడెంట్స్ ని కూడా డిటెన్షన్ రూమ్ కి తెచ్చేస్తారు. ప్రిన్సిపల్ చీట్ చేయడానికి ట్రై చేసిన ఈ నలుగురు స్టూడెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు పాషా ప్రిన్సిపల్ ని పాయింట్ అవుట్ చేసి, మీకు మేమంటే అసలు ఇష్టం లేదు కదా, అందుకే మా నలుగురిని ఇక్కడికి తెచ్చి కూర్చోపెట్టారని అరుస్తాడు. ఓహో, నువ్వు ఆధార్లోకి వస్తున్నావా? ఫైనల్ ఎగ్జామ్ లో చీట్ చేసినందుకు మీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇమీడియట్ గా ఫెయిల్ చేసి మిమ్మల్ని మళ్ళీ 10th క్లాస్ చదివించే పవర్ నా దగ్గర ఉంది. అలా చేయకుండా మిమ్మల్ని వెంటనే ఫెయిల్ చేసి ఇంటికి పంపించకుండా ఇక్కడికి తీసుకువచ్చి ఇంకొక ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాను. నా మంచితనాన్ని ఆసరాగా తీసుకోకండి. నోటికి నచ్చినట్టు వాగారంటే నేను ఇక్కడికిక్కడే మీ నలుగురిని ఫెయిల్ చేసి పడేస్తా అని బెదిరిస్తుంది. ప్రిన్సిపల్ నలుగురికి కూడా కొత్త క్వశ్చన్ పేపర్ని అయితే ఇచ్చి, నేను మీకు 90 minutes టైం అయితే ఇస్తున్నాను. ఇంకొకసారి చీట్ చేయడానికి ట్రై చేశారంటే పరిస్థితి చేదాటిపోతుంది. నేనేం చేస్తానో నాకే తెలియదని ఒక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. ఈ నలుగురిని మానిటర్ చేయడానికి పక్కనే ఒక గార్డ్ ని కూడా పెడుతుంది. ఇప్పటి వరకు వెదర్ బాగానే ఉంటుంది, కానీ సడన్ గా ఆకాశంలో బోల్డ్ అని చేంజెస్ అయితే ప్రిన్సిపల్ నోటీస్ చేయగలుగుతుంది. ఏదో చెడు జరగబోతుందని ఆమె అయితే గెస్ చేయగలుగుతుంది. కరెక్ట్ గా ఎగ్జామ్ టైం అవ్వబోతుంది, బెల్ కూడా మోగబోతుంది అనుకునే టైంకి ఇండ్రి అనే ఒక అమ్మాయి ఎందుకో దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తుంది. చాలా గట్టిగా అరుస్తూ ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా తన్ని చూసి చాలా భయపడిపోతారు. ప్రిన్సిపల్ కూడా అక్కడికి వచ్చి ఈమెని వెంటనే మెడికల్ వార్డ్ కి తీసుకువెళ్ళమని ఆర్డర్ వేస్తుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది, కానీ ప్రిన్సిపల్ కి ఈ లోపే ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి సహాయం కోసం మన మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్స్ అయిన హీరో ఇంకా హీరోయిన్ కి కాల్ చేస్తుంది. వెంటనే వాళ్ళ స్కూల్ కి వాళ్ళిద్దరిని కూడా వచ్చేయమని రిక్వెస్ట్ చేసుకుంది. చూస్తే ఎగ్జామ్ హాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరిలో ఒకరి తర్వాత ఒకరు దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దేని వల్ల పొసెస్ అవుతున్నారో మనకైతే అర్థం కాదు, కానీ అచ్చం దెయ్యం పట్టినట్టే బిహేవ్ చేస్తారు. చాలా వైలెంట్ ఇంకా అగ్రెసివ్ గా కూడా మారుతారు. ఒకరి మీద ఒకరు పడి వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. దెయ్యంగా మారిన వాళ్ళంతా కూడా వాళ్ళని వాళ్ళు ఎందుకు చంపుకుంటున్నారో తెలియదు, కానీ చంపేసుకుంటారు. టీచర్స్ కూడా స్టూడెంట్స్ ని అస్సలు కంట్రోల్ చేయలేకపోతారు. అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎగ్జామ్ హాల్లో జరుగుతున్న ఈ రచ్చ మొత్తాన్ని కూడా ప్రిన్సిపల్ సీసీటీవీ కెమెరా నుంచి చూసి వీళ్ళ క్లాస్ వైపు కి రావడం స్టార్ట్ చేసింది. కరెక్ట్ టైంకి ఒక స్టూడెంట్ అయితే ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. చాలా మంది బయటికి పరిగెత్తేస్తారు. ఈ లోపే ఆ స్టూడెంట్ కూడా పొసెస్ అయిపోతాడు. దానివల్ల అతను చాలా వైలెంట్ గా బిహేవ్ చేసి మిగిలిన వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా డోర్ దగ్గరే అడ్డేస్తాడు. బయటికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిన్సిపల్ ని కూడా వాళ్ళతో వచ్చేయమని, మనం వీలైనంత తొందరగా ఈ స్కూల్ నుంచి బయటికి పారిపోదామని అంటారు. గేట్ దగ్గరికి వస్తే సెక్యూరిటీ గేట్ ని లాక్ వేసేసి ఉంటాడు. అందుకే వాళ్ళంతా వేగంగా సెక్యూరిటీ గార్డ్ ని ఆ లాక్ ని ఓపెన్ చేయమని అడుగుతారు. ఈ లోపే కొంతమంది పొసెస్ అయిన స్టూడెంట్స్ వెనక్కి నుంచి అయితే వచ్చి వీళ్ళందరిపైన దాడి చేస్తారు. ఇంకా ఎగ్జామ్ టైం పూర్తి అవ్వలేదు, మీరెవ్వరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటారు. మీన్ వైల్ డిటెన్షన్ రూమ్ లో ఉన్న ఈ నలుగురు స్టూడెంట్స్ యొక్క 90 minutes టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ వీళ్ళ ఎగ్జామ్ పేపర్స్ ని కలెక్ట్ చేసేసుకుంటాడు. నలుగురు కూడా ఎగ్జామ్ ని సరిగ్గా రాయలేకపోతారు. ప్రిన్సిపల్ అనౌన్స్మెంట్ రూమ్ లోకి వచ్చి స్టూడెంట్స్ అందరికీ కూడా వినిపించేలా చెప్తుంది. వాళ్ళ స్కూల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఆమెకి కూడా అర్థం కావట్లేదు. స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా వైలెంట్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. ఏం జరిగినా సరే తను హెల్ప్ కోసం ఇద్దరిని పిలిచిందని, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని ఎలాగని సాల్వ్ చేస్తారు. అప్పటి వరకు స్టూడెంట్స్ అందరినీ సేఫ్గా ఉండమని అడుగుతుంది. ప్రిన్సిపల్ తన అసిస్టెంట్కి హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ కార్ వేసుకొని మన స్కూల్ యొక్క వెనక డోర్ దగ్గర ఉన్నారంట. వెంటనే వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయమని ఆర్డర్ వేస్తుంది. వాడు అక్కడి వరకు వెళ్తాడు, కానీ డోర్ని ఓపెన్ చేయడానికి చాలా భయపడతాడు. అందుకే ఆ కీస్ని కిందకే ఇసిరేసి వాళ్ళని గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి రమ్మంటాడు. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఆ గేట్ని ఓపెన్ చేసి లోపల అడుగు పెడతారో లేదో ఇద్దరు అమ్మాయిలు చాలా వేగంగా బయటికి పరిగెత్తేద్దామని అటువైపుగా వస్తారు. ఒక అమ్మాయిని ఏదో తెలియని ఒక ఫోర్స్ అయితే వెనక్కి నెట్టేస్తే ఇంకొక అమ్మాయి వెంటనే దెయ్యంలాగా మారిపోతుంది. దెయ్యంలాగా మారిన ఈ అమ్మాయి అసిస్టెంట్ పైన అటాక్ చేయడానికి చాలా వేగంగా వచ్చినప్పుడు మన హీరోయిన్ చాలా బ్రేవ్గా ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని నేలకి అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్ హీరో కన్నా చాలా పవర్ఫుల్. ఇన్ఫాక్ట్ హీరోయిన్ హీరో యొక్క అసిస్టెంట్ అయినా సరే హీరో కన్నా ఈమెకి చాలా ఎక్కువ పవర్స్ కూడా ఉంటాయి. హీరోయిన్ ఈ స్కూల్లో తిరుగుతూ ఉన్న స్పిరిట్ని సెన్స్ చేయగలుగుతుంది. ఆ స్పిరిట్ స్టూడెంట్స్ అందరినీ కూడా డేంజర్లో పెట్టాలనుకుంటున్న విషయం కూడా ఆమెకి అర్థమవుతుంది. అసలు వీళ్ళ స్కూల్లో ఈ సిచ్యువేషన్
సిచ్యువేషన్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవడానికి హీరో ఒకసారి పొద్దున్నుంచి ఏం జరిగిందని అన్ని సంఘటనల్ని అనలైజ్ చేయడానికి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని అయితే ఓపెన్ చేసి చూడడం మొదలుపెట్టాడు. చూస్తే ఎగ్జామ్ హాల్లో అందరూ కూర్చొని ఉంటారు అన్ని సీట్స్లో, కానీ ఒకే ఒక సీట్ మాత్రం ఎంటీగా ఉంటుంది. ఆ సీట్ ఎవరిది, అది ఎందుకు ఎంటీగా ఉందని అడిగినప్పుడు ప్రిన్సిపల్ రివీల్ చేస్తుంది ఆ సీట్లో కూర్చోవాల్సిన అమ్మాయి పేరు కరీనా. విషయం ఏంటంటే కరీనా ఇవాళ పొద్దున్నే సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. యాక్చువల్గా కరీనా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంలోనే చీట్ చేయడానికి ట్రై చేసింది. అందుకే ప్రిన్సిపల్ కరీనాని స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేస్తా అని బెదిరించి ఉంటుంది. బాగా భయపడడం వల్ల తను ఆ పాయింట్లో కళ్ళు తిరిగి పడిపోతుంది. ప్రిన్సిపల్ వెంటనే తన అసిస్టెంట్కి ఆర్డర్ చేసి ఉంటుంది కరీనాని వెంటనే మెడికల్ వార్డ్కి తీసుకువెళ్ళమని. కానీ కాసేపటికి వాళ్ళు మెడికల్ రూమ్లోకి వచ్చి చూస్తే కరీనా వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సూసైడ్ చేసుకొని తనని తాను హ్యాంగ్ చేసుకుని అయితే చనిపోయి ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదని హీరో మన ప్రిన్సిపల్ని అడిగినప్పుడు ప్రిన్సిపల్ అప్పుడే రివీల్ చేస్తుంది నాకే భయం వేసింది, నేను అలా భయపెట్టడం వల్లే కదా కరీనా సూసైడ్ చేసుకుంది. అయినా సరే స్టూడెంట్స్ అంతా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళ స్కోర్స్ని నేను ఇమీడియట్గా పై అధికారులకి సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు కరీనాకి ఇలా జరిగిందని నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశానంటే స్కూల్లో ఒక పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళ ఎగ్జామ్ ప్రాసెస్ని డిస్ట్రాక్ట్ చేసినట్టు అవుతుంది. స్టూడెంట్స్ అందరి యొక్క ఎగ్జామ్ సరిగ్గా జరగకపోయిందంటే వాళ్ళ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నింటినీ కూడా ఆమె గవర్నమెంట్కి సబ్మిట్ చేయలేకపోతుంది. అల్టిమేట్గా వీళ్ళ స్కూల్కి బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ అనే టైటిల్ రాకుండా పోతుంది. కాబట్టి ప్రిన్సిపల్ ఇలాగా పోలీసులకి ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఈ విషయాన్ని అలాగే దాచిపెట్టినట్టు ఇంకా తన అసిస్టెంట్కి చెప్పి సూసైడ్ చేసుకున్న అమ్మాయి రూమ్ ఉంది కదా ఆ రూమ్ని లాక్ చేయించేసి ఉంటుంది. సో ప్రిన్సిపల్ చేసిన ఈ పొరపాటు వల్లే కరీనా యొక్క ఆత్మ ఇంకా ఈ స్కూల్లోనే తిరుగుతూ ఉందని హీరో ప్రెడిక్ట్ చేయగలుగుతాడు. మరీ ముఖ్యంగా కరీనా తన ఎగ్జామ్ని రాయకుండానే చనిపోయి ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ రాస్తూ ఉన్న ఈ స్టూడెంట్స్ తన ఫ్రెండ్స్ అందరినీ చూసి తను అస్సలు తట్టుకోలేకపోతుంది. అందుకే వీళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళ ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేయాలని అనుకుంటుంది. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా కరీనా యొక్క డెడ్ బాడీని చూడడానికి అసిస్టెంట్తో కలిసి మెడికల్ రూమ్కి వచ్చి చూస్తే అక్కడ కరీనా ఉండాల్సిన చోట ఇంకొక స్టూడెంట్ ఎవరో అయితే ఉంటారో. సో వీళ్ళకి అర్థమవుతుంది కరీనాకి మనం ఇక్కడికి వస్తామని బాగా తెలుసు అనుకుంటా. అందుకే తన బాడీని కూడా స్వాప్ చేసుకుంది. ఇంత ముందు జాగ్రత్తతో ఆలోచిస్తుందంటే అది చాలా తెలివైన స్పిరిట్ అని. సడన్గా ఈ అసిస్టెంట్కి కూడా దయ్యం పట్టడంతో వీళ్ళిద్దరి పైన అటాక్ చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ హీరోయిన్ వాడిని గట్టిగా పట్టేసుకుంటుంది. హీరో దగ్గర ఉన్న ఒక సాక్రెడ్ క్రాస్ని తీసి ఆ అసిస్టెంట్ని అక్కడికక్కడే తగలపెట్టి చంపేస్తాడు. ఇంకో పక్క డిటెన్షన్ రూమ్లో ఉన్న ఈ నలుగురు స్టూడెంట్స్కి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. జైల్లో ఉన్న ఫీలింగ్ వాళ్ళకి కలగడంతో ప్రిన్సిపల్ ఎక్కడికి పోయింది, మనకి 90 minutes టైం ఇచ్చి వెళ్ళింది కదా, 90 minutes అయిన తర్వాత కూడా మనల్ని ఈ రూమ్ నుంచి ఎందుకు వదలట్లేదా అని వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. అదే టైంకి ఇంకాకి కూడా దయ్యం పట్టడంతో తను చాలా వైలెంట్గా బిహేవ్ చేసి వాళ్ళ ఎగ్జామ్ షీట్స్ని కూడా చింపేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇంకా పాషా అనే ఒక అబ్బాయిని గాయపరుస్తుంది. ఆ తర్వాత ఏరియల్ గొంతు పట్టుకొని వాడిని కూడా చంపేయడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ దగ్గరే ఉన్న ఆ సెక్యూరిటీ గార్డ్ ఇంకాని గట్టిగా కొట్టయితే వాళ్ళందరినీ కూడా విడిపిస్తాడు. అసలు వీళ్ళెవరికి ఈ స్కూల్లో ఏం జరుగుతుందో ఐడియా కూడా లేదు. కాబట్టి ఇంకా యొక్క ఈ స్ట్రేంజ్ బిహేవియర్ని చూసి వాళ్ళందరూ చాలా భయపడతారు. అందుకే మెట్లెక్కి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకున్నారు. కానీ ఇంకా ఏకంగా గాడ్నే ఎక్కేసి వీళ్ళకి అడ్డొస్తుంది. వీళ్ళని మరింత భయపెట్టేస్తుంది. అందరూ కూడా ఇంకాకి ఖచ్చితంగా ఏ దయ్యం పట్టిందేమో అని అనుకుంటారు. అందుకే దేవుల్ని ప్రార్థించడం కూడా మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా భయం వేసేస్తుంది కాబట్టి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకా అంత పైనుంచి కిందకైతే దూకి తన ప్రాణాన్ని తానే తీసేసుకుంటుంది. ప్రిన్సిపల్తో పాటు హీరో ఇంకా హీరోయిన్ ముగ్గురు కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి వస్తారు. కరీనా ఒక సీట్ని హీరోయిన్ టచ్ చేసిన తర్వాత తనకి ఏదో ఒక విజన్ అయితే అలా కనిపించి మాయమైపోతుంది. ఇక్కడ హీరోయిన్కి కూడా అర్థమవుతుంది దెయ్యం పట్టిన స్టూడెంట్స్ అందరి యొక్క ఆత్మలన్నీ కూడా స్పిరిట్ రియల్మ్ అనే వేరొక ప్రపంచంలో దాగి ఉన్నాయంట. ఆ ప్రపంచం నుంచి ఆ స్టూడెంట్స్ అందరి యొక్క ఆత్మల్ని మళ్ళీ తిరిగి ఈ ప్రపంచానికి తీసుకువచ్చే బాధ్యత వీళ్ళిద్దరితో అయ్యింది. వీళ్ళందరిలో ఉన్న పాషా అనే ఒక అబ్బాయి కూడా ఏరియల్ పైన అటాక్ చేసేసరికి ఏరియల్ వాడిని పక్కకి నెట్టేసి వీళ్ళందరూ అక్కడి నుంచి తప్పించుకొని వేరొక రూమ్ లోపలికి అయితే వచ్చేస్తారు. కానీ పాషా ఒంటరిగా ఉన్న పాషా దయ్యం పట్టి ఉంటుంది కాబట్టి వాడు కూడా పైనుంచి కిందకి దూకేసి చనిపోతాడు. యాక్చువల్గా స్టూడెంట్స్ అందరితో ఈ పని చేస్తుంది ఇంకెవరో కాదు, కరీనా యొక్క చనిపోయిన ఆత్మే. కరీనా ఎగ్జామ్ కంప్లీట్ చేయకముందే తన ప్రాణాన్ని తానే తీసుకుని చనిపోయి ఉంటుంది. కాబట్టి తన ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళ ఎగ్జామ్ని కంప్లీట్ చేయకూడదు అనుకునింది. అందుకే ఎగ్జామ్ టైం అవ్వకముందే వాళ్ళందరూ వాళ్ళ ఎగ్జామ్ షీట్స్ని సబ్మిట్ చేయకముందే ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరిని వాళ్ళందరినీ కూడా చంపేద్దాం అనుకుంటుంది. ఏరియల్ అనే అబ్బాయి ఇంకా నాలా అనే అమ్మాయి వీళ్ళిద్దరు మాత్రమే మిగిలి ఉంటారు ఆ 4 ఫ్రెండ్స్లో. వీళ్ళతో పాటు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. వాష్రూమ్లో చూస్తే వాళ్ళకి ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపించేసరికి సెక్యూరిటీ గార్డ్ ఒక్కొక్క వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. ఆఖరి వాష్రూమ్లో ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా వీళ్ళ యొక్క ఫ్రెండే కావడంతో వీళ్ళందరూ మళ్ళీ రీయూనైట్ అవుతారు. హీరోయిన్ ఇంకా ప్రిన్సిపల్కి ప్లే గ్రౌండ్లో ఉన్న ఒక పోల్కి ఏదో ఒక బాడీ వేలాడుతూ ఆ బాడీ నుంచి సౌండ్ కూడా వస్తూ ఉండడం వినిపించడంతో ఆ బాడీని కిందకి లాగి చూస్తే అది ఇంకెవరో కాదు కరీనానే అయి ఉంటుంది. కరీనా ఇంకా బ్రతికే ఉన్నట్టుగా
ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేసి వీళ్ళని నమ్మించడానికి ట్రై చేస్తుంది. కరీనా చనిపోవడానికి కారణం ప్రిన్సిపలే అని, తప్పు మొత్తం కూడా ప్రిన్సిపలే చేసినట్టు, ప్రిన్సిపల్ తన్ని అంతలాగా పొద్దున్న భయపెట్టి ఉండకపోతే కరీనా అలా సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండేది కాదు. తన ఫ్రెండ్స్ అందరిలాగా తను కూడా ఎగ్జామ్ చివరి వరకు రాయగలిగేదని ప్రిన్సిపల్ని ఫుల్గా బ్లేమ్ చేస్తుంది. ప్రిన్సిపల్ చాలా భయపడిపోయి వెనక్కి అయితే వచ్చేస్తుంది. కరెక్ట్గా హీరో తన్ని ఆపి ఆ డీమన్ యొక్క అసలైన ఐడెంటిటీ గురించి అడుగుతాడు. కానీ హీరోకి ఆ బాడీలో కరీనా యొక్క స్పిరిట్ మాత్రమే కాక ఇంకేదో ఒక డిమానిక్ స్పిరిట్ కూడా ఉన్నట్టయితే అర్థమవుతుంది. అతను ఆ బాడీని ఏదో ఒకటి చేసే లోపే ఆ బాడీ అక్కడి నుంచి బ్లాక్ స్మోక్ గా మాయమై స్కూల్ లోపలికి మళ్ళీ ఎంటర్ అయిపోతుంది. డిటెన్షన్ రూమ్ లోకి వచ్చి చూస్తే అక్కడ ఇంకా ఒక డెడ్ బాడీ తప్ప మిగిలిన స్టూడెంట్స్ ఎవరు కనిపించకపోవడంతో మన హీరోయిన్ తన విషన్ ని వాడుతుంది. ఆ రూమ్ లో ఇప్పటి వరకు ఏం జరిగిందనే విషన్స్ మొత్తాన్ని చూసిన తర్వాత మిగిలిన స్టూడెంట్స్ ఈ రూమ్ నుంచి తప్పించుకొని ఎప్పుడో పారిపోయారని అయితే అక్కడ చెప్తుంది. ఇంకో పక్క కరీనా కొంతమంది స్టూడెంట్స్ ని ట్రాప్ చేస్తుంది. వాళ్ళేమో కరీనాని చూసి భయపడి దేవుడిని ప్రార్థించడం మొదలు పెడతారు. వాళ్ళ ప్రార్థనలన్నింటినీ వినిన తర్వాత కరీనా వెకిల్గా నవ్వుతుంది. వాళ్ళ ఎగ్జామ్ ఎలా అయిందని అడిగి చాలా గట్టిగా అరిచి వాళ్ళని ఎగిరి వెనక్కి పడేలా చేస్తుంది. ఆ తర్వాత ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన బాడీలోంచి స్పిరిట్ని అయితే అబ్జార్బ్ చేసేస్తుంది. అదే టైంకి హీరో వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక్కడే మనకి ఆ డీమన్ యొక్క అసలైన ఫేస్ రివీల్ అవుతుంది. యాక్చువల్గా ఈ బాడీలో కరీనా మాత్రమే కాదు, కరీనాతో పాటు ఇంకొక డీమన్ కూడా ఉందని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఆ డీమన్ యొక్క ఫేసే ఈ ఫేస్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు స్కూల్లో కరీనా మాత్రమే కాక కరీనాతో పాటు ఇంకొక దయ్యం కూడా తిరుగుతూ ఉంది. ఆ దయ్యంకి అసలు ఈ స్కూల్కి సంబంధం ఏంటో అన్న విషయం మనకి త్వరలోనే తెలియబోతుంది. ఈ డీమన్ ఇప్పుడు చాలా వేగంగా హీరో పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు హీరోని సేవ్ చేయడానికి ఆ డీమన్తో ఫైట్ చేయడానికి ముందుకెళ్తుంది. కానీ డీమన్ యొక్క పవర్స్ చాలా స్ట్రాంగ్ ఉండడంతో హీరోయిన్ ఎంత ట్రై చేసినా సరే డీమన్ని ఓడించలేకపోతుంది. డీమన్ హీరోయిన్ని పక్కకి నెట్టేసి మన హీరోని చంపేయడానికి ముందుకైతే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆ డీమన్ హీరో వైపుకి వస్తూ ఉండటంతో హీరో అతని సీక్రెట్ డేగర్ని అయితే బయటికి తీసి ఆ డీమన్ని భయపెట్టడానికి ట్రై చేశాడు. డీమన్కి కొంచెం భయం వేస్తుంది. అందుకే చుట్టుపక్కల ఉన్న గ్లాస్ అద్దాలన్నీ పగిలిపోయేంత గట్టిగా అరిచి అద్దాలన్నింటినీ కూడా ముక్కలు అయిపోయేలా చేస్తుంది. విరిగిపోయిన అద్దం ముక్కలన్నీ కూడా నేల మీద వీక్ పడి ఉన్న హీరోయిన్ మీద పడి ఎక్కడ హీరోయిన్కి ఇంజురీ అవుతుందేమో అని హీరోయిన్ని ప్రొటెక్ట్ చేయడానికి అమ్మని కవర్ చేస్తాడు. కానీ ఆ అద్దం గాజు పెంకులన్నీ కూడా వచ్చి మన హీరోకి గుచ్చుకుంటాయి. అన్నిటికన్నా చాలా పెద్ద గ్లాస్ పీస్ అయితే వచ్చి అతని హార్ట్కి దగ్గరలో గుచ్చుకుంటుంది. హీరోని ఎగ్జామినేషన్ హాల్కి తీసుకువచ్చి ఒక బెంచ్ పైన అయితే పడుకోబెడుతుంది. ఇక్కడే హీరో రివీల్ చేస్తాడు కరీనాతో పాటు ఇంకొక దయ్యం కూడా ఈ స్కూల్లో తిరుగుతుంది. వాడి పేరు ఊజాంగ్ ప్యాగెట్. పేరు వినంగానే మన ప్రిన్సిపల్ బాడీలో వైబ్రేషన్ వస్తుంది. ఈ దయ్యం గురించి మన ప్రిన్సిపల్కి ఆల్రెడీ ముందు నుంచి తెలుసుంటుంది అనుకుంటా. ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. ఊజాంగ్ ప్యాగెట్కి ఇంకా ఈ స్కూల్కి కూడా ఏవో పాత పాగలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు కరీనా బాడీని అతను మానిపులేట్ చేసి కరీనాని ఇంకా రెచ్చగొట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా చంపించేలా చేస్తూ ఉన్నాడు. హీరో బాడీలోకి చాలా గాజు పెంకులు వెళ్ళడం వల్ల అతను చాలా వీక్ అయిపోయి ఉంటాడు. ఓపిక మొత్తం నశించిపోవడంతో ఇప్పుడు హీరోయిన్ మాత్రమే ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా సేవ్ చేయగలుగుతుందని అతని సాక్రెట్ డేగర్ని హీరోయిన్ చేతిలో పెడతాడు. మరో క్షణమే అతను ప్రాణాల్ని విడుస్తాడు. అక్కడే ఉన్న ఏరియల్ ప్రిన్సిపల్ని అడుగుతాడు, ఎవరి ఊజాంగ్ ప్యాగెట్, అతనికి మన స్కూల్కి ఏంటి సంబంధం, ఎందుకు అతను మన స్టూడెంట్స్ అందరిపైన ఇంతలా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడని. ఇక్కడే ప్రిన్సిపల్ అసలైన ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తుంది. ఊజాంగ్ ప్యాగెట్ ఒక రూత్లెస్ సైకోపాత్, పెడోఫైల్, ఇంకా అతను రాక్షసుడు కన్నా దారుణమైన ఒక మనిషి. చిన్నప్పుడు అతను నా పైన బ్లాక్ మ్యాజిక్ ని వాడాడు. నన్ను హిప్నోటైజ్ చేసి వాడి యొక్క ప్లేస్ కి నన్ను తీసుకొని వెళ్ళాడు. వాడి పాడుపడ్డ ఇంటికి వెళ్ళిన తర్వాతే నాకు అర్థమైంది, నాకన్నా ముందు చాలా మంది అమ్మాయిల్ని కూడా వాడు ఇలానే హిప్నోటైజ్ చేసి వాడి బ్లాక్ మ్యాజిక్ పవర్స్ అన్నిటిని కూడా వాడి వాళ్ళని కూడా కిడ్నాప్ చేసి ఈ ప్లేస్ కి తెచ్చాడని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కనెక్షన్ ఏంటంటే ఊజాంగ్ ప్యాగెట్ అప్పట్లో కిడ్నాప్ చేసిన అమ్మాయిలందరూ కూడా ఇదే స్కూల్ కి చెందిన అమ్మాయిలు అయి ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ స్కూల్ ఇంకెవరిదో కాదు, మన ప్రిన్సిపల్ వాళ్ళ కన్న తండ్రిది అయి ఉంటుంది. స్కూల్ నుంచి కిడ్నాప్ చేసిన ఈ అమ్మాయిలందరిలో కల్లా ఒక అమ్మాయిని అయితే అతను సెలెక్ట్ చేసి ఆ అమ్మాయిని బయటికి తీసుకొని వచ్చి ఒక రాయి లాంటి ప్లేస్ మీద అమ్మాయిని పడుకోబెట్టి ఒక రిచువల్ అయితే పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సడన్ గా ఆ అమ్మాయిని చంపేసి, అంటే ఆ అమ్మాయిని సాక్రిఫైస్ చేసి అతని యొక్క బ్లాక్ మ్యాజిక్ పవర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో బేసికల్లీ ఊజాంగ్ ప్యాగెట్ అనే ఈ సైకోపాత్ చేసే పని ఇదే. అతని యొక్క బ్లాక్ మ్యాజిక్ ఇంకా స్పిరిచువల్ పవర్స్ అన్నిటిని కూడా ఇంక్రీజ్ చేయడానికి యంగ్ యూత్ లో ఉన్న ఇలాంటి అమ్మాయిలందరినీ కూడా బలిస్తూ ఉంటాడు. ఓ రాత్రి ఊజాంగ్ ప్యాగెట్ ప్రిన్సిపల్ ని బలివ్వడానికి ఆ రాయి లాంటి ప్లేస్ దగ్గరికి ఆమెని కూడా తీసుకొని వస్తాడు. కరెక్ట్ గా ప్రిన్సిపల్ ని చంపేస్తాడేమో అనుకునే టైంకి ప్రిన్సిపల్ వాళ్ళ నాన్న అయితే
అయితే మన హీరోని తీసుకొని ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. హీరో ప్రిన్సిపల్తో పాటు చాలామంది విలేజ్ జనాలు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. ఊజాంగ్ ప్యాకెట్ని వాళ్ళంతా కూడా ఓవర్ పవర్ చేసి వాడిని ఒక చెట్టుకి కట్టేసి కిరోసిన్ పోసి వాడిని ఆన్ ద స్పాట్ అందరి కళ్ళ ముందు తగలపెట్టేస్తారు. అందరికన్నా ఎక్కువ అక్కడికి వచ్చిన హీరోకి మాత్రమే కొంచెం స్పిరిచువల్ పవర్స్ ఎక్కువ ఉండడంతో ఊజాంగ్ ప్యాకెట్ పైన కొన్ని మంత్రాలను అయితే వేస్తాడు. సరిగ్గా వాడిని కట్టి పడేయగలుగుతాడు. మంటలో తగలపడిపోతూ ఉన్న ఆఖరి క్షణాల్ని లెక్క పెడుతూ ఉన్నా సరే ఊజాంగ్ ప్యాకెట్ మొహంలో మాత్రం నవ్వు పోవట్లేదు. చనిపోయేటప్పుడు కూడా పిచ్చోడ్లాగా నవ్వుతూనే ఉంటాడు. ఎప్పటికన్నా తిరిగి వస్తానని హీరో పైన రివెంజ్ తీర్చుకుంటా అని ప్రతిజ్ఞ చేసి మాయమైపోతాడు. సో ఇప్పుడు ప్రిన్సిపల్కి కూడా అర్థమైపోయి ఉంటుంది ఊజాంగ్ ప్యాకెట్ ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చాడు. ప్రిన్సిపల్, హీరో ఇంకా ఈ స్కూల్ అన్నిటిపైన రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రమే ఊజాంగ్ ప్యాకెట్ మళ్ళీ తిరిగి వచ్చాడు. కరీనా యొక్క బాడీని ఉపయోగించుకొని కరీనాని ఫుల్గా రెచ్చగొట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా చనిపోయేలా చేస్తూ ఉన్నాడని. ప్రెసెంట్ ఊజాంగ్ ప్యాకెట్ యొక్క డీమన్ స్టూడెంట్స్ అందరి యొక్క ఆత్మల్ని అబ్జార్బ్ చేసి స్పిరిచువల్ రీల్మ్ అంటే వేరొక ప్రపంచంలో దాచిపెట్టి ఉంటుంది. హీరోయిన్ ఎలాగన్నా ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా మళ్ళీ తిరిగి ఇక్కడికి తెచ్చేయాలనుకునింది. దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇక్కడున్న వాళ్ళందరిలో ఎవరో ఒకళ్ళు కరీనా సీట్ పైన కూర్చోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సీటే వాళ్ళని ఇప్పుడు వేరొక ప్రపంచానికి తీసుకువెళ్ళే పోర్టల్గా పని చేయబోతుంది. కాబట్టి ప్రిన్సిపల్ వెంటనే వాలంటీర్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే కరీనాకి ఇంకా ఊజాంగ్ ప్యాకెట్కి ఇద్దరికి కూడా మన ప్రిన్సిపల్ దగ్గర ఏదో ఒక కనెక్షన్ అయితే ఉంది. కాబట్టి స్కూల్లో జరిగిన ఈ మెస్ మొత్తానికి కూడా ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కరీనా యొక్క సీట్ పైన కూర్చుంటుంది. ఇంకొద్దిసేపట్లో ఊజాంగ్ ప్యాకెట్ యొక్క డీమన్ని ఎదిరించడానికి హీరోయిన్ ఇంకా ప్రిన్సిపల్ ఇద్దరు కూడా వేరొక ప్రపంచానికి టెలిపోర్ట్ కాబోతున్నారు. వెళ్ళిపోయే ముందు హీరోయిన్ అక్కడున్న మిగిలిన వాళ్ళందరికీ కూడా కొన్ని రూల్స్ని చెప్తుంది. కొన్ని క్యాండిల్స్ని అక్కడే పెట్టి ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ వెలుగుతాయో మీరు ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా తగలపెట్టేయండి అని. సెక్యూరిటీ గార్డ్ కొంచెం భయపడతాడు. ఒకవేళ మీరు టైంకి ఇక్కడికి తిరిగి రాలేకపోయారంటే మేము ప్లేస్ మొత్తాన్ని తగలపెట్టేస్తే అప్పుడు ఏం జరుగుతుందని. కానీ హీరోయిన్ మాత్రం వీటన్నిటి గురించి ఆలోచించద్దు. ఈ రిచువల్ నేను పర్ఫామ్ చేస్తుంది పోయిన ఆత్మలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకురావడానికే. నా ప్రాణాల గురించి నాకు పట్టింపు లేదని చెప్తుంది. రిచువల్ని స్టార్ట్ చేసి చేయంగానే వాళ్ళిద్దరూ ఆ స్పాట్ నుంచి మాయమైపోతారు. హీరోయిన్ ఇంకా ప్రిన్సిపల్ ఇద్దరు కూడా స్పిరిట్ రీల్మ్కి వచ్చేస్తారు. చూస్తే అక్కడ మిస్సింగ్ స్టూడెంట్స్ అందరి యొక్క ఆత్మలన్నీ కూడా హిప్నటైజ్ అవ్వబడి ఉంటాయి. ఎలాగన్నా సరే ఆ ఇంట్లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటారు. లోపలికి వెళ్ళే దారిలోనే వాళ్ళకి దారిలో కరీనా యొక్క బాడీ కూడా కనిపిస్తుంది. అదేలా ఒకసారి చనిపోయిన తర్వాత కూడా ఊజాంగ్ ప్యాకెట్కి ఇంకా బుద్ధి రానట్టు ఈ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కూడా మళ్ళీ బలిచ్చి అతని బ్లాక్ మ్యాజిక్ పవర్ని ఇంక్రీజ్ చేసుకునే పనిలోనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఒక అమ్మాయిని అతని స్పాట్కి తీసుకెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అతనికి అడ్డుపడుతుంది. హీరోయిన్ ఇంకా ప్రిన్సిపల్ని ఇక్కడ చూసి అతను కంప్లీట్గా షాక్ అయిపోతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని ఊజాంగ్ ప్యాకెట్కి చాలా కోపం వచ్చి అతని డిమోనిక్ ఫామ్లోకి వచ్చి మన హీరోయిన్ని భయపెట్టి హీరోయిన్నే చంపేద్దాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ అతన్ని ఎదిరించడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఆమె వల్ల అస్సలు కావట్లేదు. హీరోయిన్ ఓడిపోతుంది. ఊజాంగ్ ప్యాకెట్ చేతిలో చనిపోతుంది అనుకునే కరెక్ట్ టైంకి అక్కడికి ప్రిన్సిపల్ అయితే సేక్రెడ్ డేగర్ని పట్టుకొని వస్తుంది. ఊజాంగ్ ప్యాకెట్ యొక్క బాడీలోకి ఆ సేక్రెడ్ డేగర్ని గట్టిగా గుచ్చేస్తుంది. మరో క్షణం అక్కడున్న క్యాండిల్స్ అన్ని కూడా వెలిగేస్తాయి. వాళ్ళంతా కూడా కరీనా యొక్క సీట్కి నిప్పంటించేస్తారు. కరీనా యొక్క సీట్కి నిప్పంటించుంటారు కాబట్టి అదే పోర్టల్కి కనెక్ట్ అయి ఉన్న ఊజాంగ్ ప్యాకెట్ యొక్క పాడుపడ్డ ఇంటికి కూడా ఫుల్గా నిప్పంటేస్తుంది. ఇద్దరు అమ్మాయిలు కూడా ఊజాంగ్ ప్యాకెట్ని ఎదిరించి అతన్ని ఓడించడానికి చాలా కష్టపడతారు. ఆఖరికి వాళ్ళు ఆ పని చేయలేకపోతూ ఉంటే ప్రిన్సిపల్ బాధ్యతని తనపైకి తీసుకుంటుంది. తప్పంతా కూడా ఆమె వల్లే జరిగింది కాబట్టి ఊజాంగ్ ప్యాకెట్ని ఆ మంటల్లోకి తీసుకొని ఆమె కూడా వెళ్ళిపోతుంది. ఇటు పక్క సెక్యూరిటీ గార్డ్ ఇంకా ఏరియల్కి తన ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసిన ఫీలింగ్ కలగడంతో వెంటనే బయటికి వెళ్ళి చూస్తే స్టూడెంట్స్ అందరి ఆత్మలు కూడా మళ్ళీ వాళ్ళ బాడీస్కి తిరిగి వచ్చేస్తాయి. అందరూ నార్మల్ స్టేట్కి తిరిగి వచ్చేయగలుగుతారు. ప్రిన్సిపల్ అయితే ఊజాంగ్ ప్యాకెట్ని ఆ మంటల్లోకి తీసుకొని వెళ్ళి తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసి ఊజాంగ్ ప్యాకెట్ని కూడా చంపేసి ఉంటుంది. కానీ లక్కీలీ హీరోయిన్ లాస్ట్ మినిట్లో అయితే ఆ పోర్టల్ నుంచి ఎస్కేప్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ వరల్డ్కి వచ్చేయగలుగుతుంది. లాస్ట్ సీన్లో హీరోయిన్తో పాటు స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ స్కూల్ మంటల్లో పడి తగలపడిపోతూ ఉండడాన్ని చూసి చాలా భయపడతారు. ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఫిబ్రవరి అయిపోయి మార్చ్ మంత్ స్టార్ట్ అయింది. మీ అందరి ఎగ్జామ్ సీజన్లో ఒక మంచి ఎగ్జామ్ మోటివేషన్ వీడియో వేద్దాం అనుకున్నాను. కానీ దీనిలో కూడా ఎగ్జామ్ రిలేటెడ్ స్టఫ్ చాలానే ఉంది. దానికి మించి హారర్ కంటెంట్ కూడా మనందరినీ భయపెట్టేలానే ఉంది. కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియోని తీసుకొని వచ్చాను. ఈ థాయిలాండ్ హారర్ స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్లో ఇంకా ఉన్న మిగతా హారర్ స్టోరీస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.